మూవీ స్టార్టింగ్‌లో ఒక చిన్న కేఫ్‌ని చూపిస్తారు. అక్కడ 17 ఏళ్ల లీసా అనే చిన్న అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. లీసా కస్టమర్స్ అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. లీసా వర్క్ చూసి ఆమె పనిచేస్తున్న కేఫ్ ఓనర్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. లీసా తన పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది. అయితే పని పూర్తయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరి మొహంలో అయినా హమ్మయ్య అనే ప్రశాంతత కనిపిస్తుంది. కానీ లీసా మొహంలో మాత్రం నిరాశే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇల్లు ఆ అమ్మాయికి నరకానికి ఏమాత్రం తక్కువ కాదు. తను దారి పొడవునా తన విషయంలో జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఇతను ఎవరనేది మనకి తర్వాత తెలుస్తుంది. లీసా ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకోగానే ఆమె చూపు ఒక బ్లాక్ కార్ వైపు పడుతుంది. తను ఆ కార్ని చూసి కంగారు పడుతూ చాలా వేగంగా సైకిల్ తొక్కుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే అది లీసా ఇల్లు కాదని, తన అమ్మమ్మ ఆమె బాయ్ ఫ్రెండ్ మోరిస్తో కలిసి ఉంటుందని తెలుస్తుంది. మోరిస్ ఎవరో కాదు, కొంచెం సేపటి ముందు లీసా ఆలోచిస్తున్న వ్యక్తి ఇతనే. మోరిస్ తన అమ్మమ్మకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంటాడు. దానికి బదులుగా అతనికి ప్రతిరోజు రాత్రి లీసా గదిలో ఎంట్రీ లభిస్తుంది. లీసా వీటన్నింటి నుంచి విసిగిపోయి ఒక సూసైడ్ నోట్ రాస్తుంది. అయితే ఆ అమ్మాయికి చనిపోయేంత ధైర్యం లేదు. నిజానికి లీసా తల్లి లీసాని 14 ఏళ్లకే పెంచి స్తోమత లేక తన తల్లి దగ్గరికి పంపించింది. లీసాకి తన అమ్మమ్మ ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేదని అనిపిస్తుంది. అందువల్ల తనకు వచ్చే జీతం మొత్తం ఆమెకే ఇచ్చేస్తూ ఉంటుంది. అలా చేయడం వల్ల అయినా తన అమ్మమ్మ మోరిస్ సహాయం తీసుకోకుండా ఉంటుందని. అయితే తను ఇచ్చే జీతం వల్ల ఈ రోజు వరకు కూడా ఏమీ మారలేదు. తర్వాత లీసా తన చెల్లికి ఫోన్ చేసి, నేనిక్కడ ఉండలేను, నాకు ఈ ఇల్లు నచ్చలేదు, నేను ఇంటికి వచ్చేస్తాను అంటుంది. లీసా తన చెల్లితో మాట్లాడిన తర్వాత తన తల్లితో కూడా మాట్లాడుతుంది. తన పట్ల జరుగుతున్న సంఘటనల గురించి కూడా తన తల్లితో చెప్తుంది. తన కూతురు చెప్పే మాటలు విన్న తర్వాత కూడా ఆమె ఏది ఏమైనప్పటికీ నువ్వు అక్కడే ఉండాలి, మీ అమ్మమ్మకు సహాయపడాలని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దీన్ని బట్టి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. లీసా విషయంలో జరుగుతున్నదంతా కూడా తన తల్లికి ముందుగానే తెలుసు. అయినా కూడా ఆమెకి తన కూతురికి ఏం జరిగినా కూడా ఏమాత్రం పట్టింపులేదు. ఇప్పుడు లీసా జీవితం పూర్తిగా నరకంగా మారిపోయింది. ఇంతకంటే నరకం ఉంటుందా? అది కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆమె జీవితంలో ఇంతకంటే పెద్ద తుఫాన్ రాబోతుంది. అది ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయొచ్చు. ఈ రోజు కూడా తను ఎప్పటిలాగానే తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. వెళ్లేదారిలో తనకి నిన్న రాత్రి కనిపించిన అదే బ్లాక్ కలర్ కార్ కనిపిస్తుంది. ఆ కార్ తనని ఫాలో చేయడం చూసి లీసా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది. ఆ కార్ లీసాని క్రాస్ చేసి ముందుకు వెళ్తుంది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత లీసాకి ఆ కారు కనిపిస్తుంది. తను ఆ కార్ని చూస్తూ వెళ్తూ ఉండగా వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి సడన్ గా తనని పట్టుకుని కిడ్నాప్ చేస్తాడు. ఆ వ్యక్తి లీసాని అదే బ్లాక్ కలర్ కారులో తీసుకువెళ్తాడు. అక్కడ దారుణంగా ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేస్తాడు. కార్లో తీసుకుని వెళ్లిన వెంటనే ఆ అమ్మాయి తన మొహం గుర్తుపట్టకూడదని లీసా కళ్ళకి గంతలు కడతాడు. లీసాని ఆ వ్యక్తి కార్లో తీసుకువెళ్తూ ఉండగా అతను తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఇంకా తన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించబోతున్నాడో లీసాకి తెలీదు. ఆ వ్యక్తి లీసాని ఊరు నుంచి దూరంగా ఒక అపార్ట్మెంట్కి తీసుకువెళ్తాడు. అక్కడ కూడా మళ్లీ ఇంకోసారి లీసాని మానభంగం చేస్తాడు. ఇప్పుడు లీసాకి అతను మనిషి కాదు, ఒక సైకో అని అర్థమవుతుంది. ఇప్పుడు లీసా ఒక్క విషయం మాత్రమే ఆలోచిస్తుంది. ఇప్పుడు తన విషయంలో జరుగుతున్నది మొదటిసారి కాదు. ఇలా తన అమ్మమ్మ ఇంట్లో తనపై ఎన్నోసార్లు అఘాయిత్యం జరిగింది. కాబట్టి తనకిప్పుడు కావాల్సిందల్లా తను ప్రాణాలతో ఉండటం, అక్కడ్నుంచి బయటపడటం. ఆ సైకో లీసా పట్ల దారుణంగా ప్రవర్తించినా కూడా లీసా అతని పట్ల మంచిగా ప్రవర్తిస్తూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. పదే పదే క్షమాపణ చెప్తూ ఉంటుంది. లీసా ఏం ఆలోచిస్తుందంటే అతని పట్ల ఎవరో అమ్మాయి దారుణంగా ప్రవర్తించడం వల్లే అతను ఇలా సైకోగా మారిపోయాడు అనుకుంటుంది. కాబట్టి ఆ వ్యక్తితో, నిన్ను ఎవరో అమ్మాయి మోసం చేసింది, కానీ నువ్వు చాలా మంచి మనిషివి అని లీసా తన మాటలతో అతన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ వ్యక్తి లీసా మాటలు వినడం మొదలు పెడతాడు. ఇంకొక వైపు లీసా అమ్మమ్మ తన మనవరాలు ఇంటికి రాకపోవడం వల్ల పోలీస్ కేసు ఫైల్ చేయడానికి వెళ్తుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ముందుగా పోలీసులు లీసా తల్లి దగ్గరికి వెళ్తారు. ఆమె వాళ్లతో తను తన బాయ్ ఫ్రెండ్తో పారిపోయి ఉండొచ్చని చెప్తుంది. ఆమె చెప్పింది విని పోలీస్ అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లీసా చెల్లి ఆ పోలీస్ దగ్గరికి వెళ్లి, నా సిస్టర్ అలాంటిది కాదు, తను పారిపోదు, తప్పకుండా తన విషయంలో ఏదో తప్పు జరిగింది, దయచేసి ఎలాగైనా తను ఎక్కడుందో తెలుసుకుంటని చెప్తుంది. ఇంకోవైపు పోలీసులు లీసా పనిచేస్తున్న కేఫ్కు వెళ్తారు. అక్కడ లీసా పనిచేస్తున్న కేఫ్ ఓనర్ కూడా లీసా చాలా మంచి అమ్మాయి, తను చాలా కష్టపడే మనిషి, తను ఎప్పటికీ అలా చేయదని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో లీసా అపార్ట్మెంట్లో బంధించబడి ఉంటుంది. తన కళ్ళకి గంతలు కట్టి ఉంటాయి. అయినా కూడా ఆమె తన చుట్టుపక్కల ఉన్న వస్తువులను గమనించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
తను గమనించినవన్నీ కూడా మైండ్లో ఫిక్స్ చేసుకుంటూ ఉంటుంది. ఆ సైకో లీసా దగ్గరికి రాగానే తను అతనితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. మైండ్ పరంగా అతను చాలా స్ట్రగుల్ అవుతున్నాడని అర్థం చేసుకుంటుంది. అతని మొహాన్ని పదే పదే తాకి అతను చూడటానికి ఎలా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. లీసా అతని నమ్మకం పొందడం కోసం పదే పదే అతనితో నువ్వు చాలా మంచివాడివి అని పొగుడుతూ ఉంటుంది. అంతేకాకుండా లీసా అతనికి తన చిన్న స్టోరీని కూడా చెప్తుంది. నాకు ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ఇంకెవ్వరూ లేరు. మా నాన్న చాలా అనారోగ్యంతో ఉన్నాడని చెప్తుంది. తాను అలా ఎందుకు చెప్తుందంటే ఆ వ్యక్తి తన మీద జాలిపడైనా అలాగైనా వదిలేస్తాడేమో అనుకుంటుంది. అయితే ఆ వ్యక్తి అంత సులభంగా తన మాయలో పడేవాడు కాదు. కానీ ఒక్క పాయింట్ దగ్గర తన మాట విని తన చేతికి ఉన్న కట్లు విప్పేస్తాడు. ఇప్పుడు లీసాకి ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఆ వ్యక్తిని ఏదైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడితే తను లీసాని షూట్ చేయడానికి ఏమాత్రం వెనకాడడని అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి లీసాతో 24 గంటలు కలిసే ఉంటాడు. ఇప్పుడు లీసా తన వస్తువులు ఆ ఇంట్లో ఒక్కొక్కటిగా వదిలిపెట్టడం మొదలుపెడుతుంది. తన హెయిర్ పిన్స్ ని బెడ్ కింద పడేస్తుంది. బాత్రూంకి వెళ్లే వంకతో అక్కడ ఉన్న మిర్రర్ మీద తన ఫింగర్ ప్రింట్స్ వదిలేస్తుంది. అక్కడ బాత్రూంలో ఉన్న షూస్ కలర్ కూడా బాగా గుర్తుపెట్టుకుంటుంది. తను ఇదంతా చేస్తూ ఉండగా బయట ఉన్న ఆ వ్యక్తి లీసా తనని తాను లోపల లాక్ చేసుకుందని అర్థం చేసుకుంటాడు. అందువలన బలవంతంగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లి లీసాని బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు కూడా లీసా చాలా సాధారణంగా ప్రవర్తిస్తుంది. ఆ వ్యక్తి మీద తనకి చాలా దిగులుగా ఉన్నట్లు మాట్లాడుతుంది. తర్వాత ఒకరోజు ఆ వ్యక్తి నిద్రపోతూ ఉండగా లీసా లేచి అతని ఫోన్ తీసుకుని కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. తను ఆ ఇంట్లోకి మొదటి రోజు వచ్చినప్పుడే అక్కడ ఒక ఫోన్ ఉందని తను కనిపెట్టింది. అయితే తను ఫోన్ చేసేలోగా ఆ వ్యక్తి వచ్చి లీసాని పట్టుకుంటాడు. నువ్వు చాలా తెలివితేటలు చూపిస్తున్నావు అని అంటాడు. ఇప్పుడు అతను చాలా వైలెంట్ అయిపోయి ఉంటాడు. అయితే లీసా తను కేవలం అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి తన పరిస్థితి తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశానని, అంతకు మించి వేరేం లేదని చెప్తుంది. తను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాలనుకున్నానని అంటుంది. కానీ లీసా ఎమోషనల్ మాటలు విని ఆ వ్యక్తి కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. తనని వదిలేసి కూలైపోతాడు. ఈ కండిషన్లో లీసాకి పరిస్థితి ఏదైనా కూడా నమ్మకం వదులుకోకూడదు అని తన చెల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తర్వాత ఒకరోజు ఆ వ్యక్తి లీసాకి దగ్గరగా వెళ్ళినప్పుడు లీసా అతనితో నువ్వు నన్ను వదిలేస్తే నేను ఎవరితో ఏమీ చెప్పను. నేను నా ఇష్టపూర్వకంగా నీకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటాను. నిన్ను వదిలేసి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. జీవితాంతం నీతోనే ఉంటానని చెప్తుంది. లీసా మాటలు విని ఆ సైకో చాలా ఇంప్రెస్ అయిపోతాడు. లీసాని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంకోవైపు ఫ్లోరిడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సీరియల్ కిల్లర్ గురించి వెతుకుతున్నారని తెలుస్తుంది. ఆ కిల్లర్ గత 6 నెలల్లో ఎంతో మంది అమ్మాయిల్ని చంపేస్తుంటాడు. ఆ వ్యక్తి కూడా ఈ న్యూస్ చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఇది సరైన సమయం లీసాని వదిలేయడానికి అనుకుంటాడు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ కిల్లర్ని పట్టుకునే పనిలో ఉంది. కాబట్టి ఈ సమయంలో ఇలాంటి చిన్న చిన్న కేసుల్ని పట్టించుకోరు. పైగా లీసా తనని చూడలేదు, తనని గుర్తుపట్టడం కూడా జరగదు అని ఇవన్నీ ఆలోచించుకుని లీసాని కార్లో కూర్చోబెట్టుకుని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్తాడు. అయితే ఆ నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఆ సైకో మళ్లీ తన మనసు మార్చుకుంటాడు. లీసాని చంపాలి అనుకుంటాడు. అప్పుడు లీసా నేను నీ గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నాను. నిన్ను బాగా చూసుకోవాలనుకుంటున్నా. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను చంపొద్దు అంటుంది. ఆ సైకో లీసా మాటలకి కరిగిపోయి సరే పోలీసులు ఒకవేళ నీ దగ్గరికొచ్చి నువ్వు ఆ వ్యక్తిని చూశావని అడిగితే నువ్వతను నల్లగా ఎత్తుగా ఉన్నాడని చెప్పు అని లీసాని వదిలేసి వెళ్ళిపోతాడు. లీసా కూడా పరిగెడుతూ తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లగానే లీసా తన అమ్మమ్మతో ఒక వ్యక్తి తనని కిడ్నాప్ చేశాడని చెప్తుంది. అయితే లీసా మాటలు ఎవ్వరూ నమ్మరు. లీసా అమ్మమ్మ పోలీసులకు ఫోన్ చేసి లీసా తిరిగొచ్చేసిందని చెప్తుంది. ఆమె పోలీసులు తన మాట నమ్మరు అనుకుంటుంది. అయితే పోలీసులు ఒకసారి లీసాతో మాట్లాడాలి అంటారు. పోలీస్ ఆఫీసర్స్ లీసా విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. లీసా పోలీసులతో తన విషయంలో జరిగిన సంఘటనల గురించి చెప్తుంది. అయితే ఎవ్వరూ కూడా ఆమె మాటలు నమ్మరు. ఎందుకంటే అందరూ కూడా తన విషయంలో ఏదైనా అఘాయిత్యం జరిగితే తన శరీరం మీద ఒక్క గాయమైనా ఉండాలి కదా అనుకుంటారు. పైగా తన చేతులకి కట్లు విప్పి ఉన్నప్పుడు తను అక్కడ్నుంచి ఎందుకు పారిపోయే ప్రయత్నం చేయలేదు, ఎందుకు కేకులు పెట్టలేదని అడుగుతారు. లీసా పోలీసులతో ఆ వ్యక్తి సైకో. అతను పూర్తిగా పిచ్చివాడిలా మారిపాడు. అతని దగ్గర ఒక గన్ ఉంది. అతను పదే పదే నన్ను షూట్ చేస్తానని బెదిరించాడు. అందువలనే నేను అలా చేయలేదు. ఒకవేళ అలా చేస్తే అతను నన్ను చంపేసేవాడు అని చెప్తుంది. అయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్ తను మీడియా అటెన్షన్ పొందడం కోసం అలా చెప్తుందని, లీసా టీవీ షోస్ ఎక్కువగా చూడటం వల్లే ఇలా స్టోరీస్ చెప్తుందని, అందుకే ఇంత పర్ఫెక్ట్గా మంచి కథ అల్లుతోందని అనుకుంటారు. ఇప్పుడు లీసా చాలా కృంగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ కూడా ఆమె మాటలు నమ్మడం లేదు. అయితే లీసా అదృష్టం బాగుంది.
ఎందుకంటే అక్కడ ఒక డిటెక్టివ్ టీం ఉన్నారు. వాళ్ళు గత 6 నెలల నుంచి ఎంతో మంది అమ్మాయిల్ని చంపేసిన ఆ సీరియల్ కిల్లర్ కేసుని సాల్వ్ చేయడానికి వచ్చారు. అయితే ఆ కేసు విషయంలో ఇప్పటి వరకు పోలీసులకి ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. అందువల్లే పోలీసులకి ఈ కేసు ఛాలెంజింగ్ గా మారింది. ఇంకోవైపు ఆ లేడీ ఆఫీసర్ లీసా మౌనంగా ఉండటం వల్ల ఆ డిటెక్టివ్ ఆఫీసర్ మ్యాడీ సహాయం కోరుతుంది. మ్యాడీ లీసా దగ్గరికి వెళ్తాడు. తను చాలా సైలెంట్ గా కూర్చుని ఉంటుంది. ఆఫీసర్ లీసా దగ్గరికి వెళ్లి తన కూతురి ఫోటో అక్కడ పెడతాడు. ఆ ఫోటో చూసి తనకి అతని మీద కొంచెం నమ్మకం ఏర్పడుతుందని డిటెక్టివ్ మ్యాడీ లీసాతో నీ విషయంలో జరిగింది ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా నాతో చెప్పు అంటాడు. లీసా అన్ని విషయాలు అతనితో చెప్పడం మొదలు పెడుతుంది. ఆ వ్యక్తి దగ్గర ఒక బ్లాక్ కార్ ఉంది. అందులో రెడ్ కార్పెట్ ఉంది. అతని ఇంట్లో 22 మెట్లున్నాయి. ఒక వాటర్ బెడ్ కూడా ఉంది. అతను తెల్లగా ఉన్నాడు. అతనిది ఎడమ చెయ్యి వాటం. అతని దగ్గర ఒక గన్ కూడా ఉంది అని చెప్తుంది. ఇదంతా విని మ్యాడీ లీసా అబద్ధం చెప్పడం లేదని కన్ఫర్మ్ అయిపోతాడు. అందువల్ల ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాడు. ఇన్వెస్టిగేషన్ కోసం ముందుగా మోరిస్ కి కాల్ చేస్తారు. అతను తన ఫాదర్ లాగా మాట్లాడతాడు. అతని మాటలు విని ఆఫీసర్ కి అనుమానం కలుగుతుంది. కూతురు గురించి ఏమాత్రం లెక్క చేయట్లేదు. ఇతను ఎలాంటి తండ్రి అనుకుంటాడు. తర్వాత లీసా దగ్గరికి వెళ్లి మోరిస్ గురించి అడుగుతాడు. లీసా ఆఫీసర్ కి మోరిస్ గురించి నిజం చెప్పేస్తుంది. తర్వాత పోలీసులు లీసా అమ్మమ్మ ఇంటికి వెళ్తారు. అక్కడున్న మోరిస్ ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు లీసా కేసుని చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లీసా చెప్పిన అన్ని విషయాలు మ్యాడీ మైండ్లో మెదులుతూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఒక్కటే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ కిడ్నాపర్ ఆ సైకో కిల్లర్ ఒక్కటేనేమోనని వాళ్ళకి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే లీసా చెప్పిన అన్ని పాయింట్స్ ఆ సైకో కిల్లర్ తో మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు లీసా బట్టలని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తారు. ఫోరెన్సిక్ రిపోర్టు రాగానే ఈ కిడ్నాపరే ఆ సైకో కిల్లర్ అని కన్ఫర్మ్ అయిపోతారు. ఇప్పుడు ఆఫీసర్స్ ఆ కిల్లర్ లీసాని చివరిసారిగా ఎక్కడైతే వదిలేశాడో ఆ ప్లేస్ కి వెళ్తారు. లీసా కార్లో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు జరిగిందంతా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా లీసా వాళ్ళని గ్యాస్ స్టేషన్ కి తీసుకువెళ్తుంది. అక్కడే ఆ కిల్లర్ కార్లో గ్యాస్ ఫిల్ చేసుకున్నాడు. పోలీసులు ఆ గ్యాస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాని చెక్ చేస్తారు. అందులో వాళ్ళకి చాలా పెద్ద సాక్ష్యం దొరుకుతుంది. అదేంటంటే ఆ సైకో కిల్లర్ మొహం వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది. లీసా ఏదైతే ఆ కిల్లర్ స్కెచ్ వేయించిందో ఆ వీడియోలో అచ్చం అలాగే ఉన్న మొహం వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఆ వ్యక్తి ఫోటోని పోస్టర్ వేయించి అన్ని ప్లేసుల్లో అతికిస్తారు. ఇప్పుడు పోలీసులు ఆ కిల్లర్ ని ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా తర్వాత ఒకరోజు పోలీసులకి ఆ కిల్లర్ కనిపిస్తాడు. ఒక పోలీస్ ఆ కిల్లర్ దగ్గరికి వెళ్లి మాకు ఒక దొంగలించిన కార్ కంప్లైంట్ వచ్చిందని చెప్పి కార్లో కూర్చున్న వ్యక్తితో పాటు ఒక ఫోటో తీసుకుంటాడు. తర్వాత అతన్ని పంపించేస్తారు. ఆ ఫోటోని తీసుకెళ్లి లీసాకి చూపిస్తారు. లీసా ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఇతనే ఆ కిల్లర్ అని కన్ఫర్మ్ చేస్తుంది. తర్వాత పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి 22 మెట్లు కనిపిస్తాయి. ఇంటి లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళకి లీసా క్లిప్ కూడా దొరుకుతుంది. బాత్రూంలో ఉన్న మిర్రర్ మీద లీసా ఫింగర్ ప్రింట్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే లీసా ఉద్దేశపూర్వకంగానే అక్కడ అవన్నీ వదిలేసింది. ఈ సాక్ష్యం అన్నీ దొరికిన తర్వాత పోలీసులు పిచ్చి పట్టినట్టు అతని కోసం వెతుకుతూ ఉంటారు. ఫైనల్ గా పోలీసులు అతన్ని పట్టుకుంటారు. అతను చాలా స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉంటాడు. పోలీసులందరూ ఒక్కసారిగా అతని చుట్టుముట్టి గన్ పాయింట్లోకి తీసుకుంటారు. మ్యాడీ లీసాతో ఆ సైకో కిల్లర్ ని పట్టుకున్నామని శుభవార్త చెప్తాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా తను చేసిన ధైర్యానికి తెగింపుకి చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు చెప్తారు. లీసా ఈరోజు తన మనసులో ఉన్న అన్ని బాధల్ని బయటపెట్టింది. అంతేకాకుండా ఇక ముందు కూడా ఆ సైకో కిల్లర్ చేతిలో చావబోతున్న ఎంతో మంది అమ్మాయిల ప్రాణాలు కాపాడింది. లీసా ఇప్పుడు తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ ఇల్లు తనకి నరకం కాబట్టి. డిటెక్టివ్ ఆఫీసర్ మ్యాడీ లీసా ఆంటీ అంకుల్ని కాంటాక్ట్ చేసి పిలిపించి వాళ్లకి లీసాని అప్పగిస్తాడు. తన విషయంలో జరిగిన సంఘటనల గురించి లీసా అంకుల్ ఆంటీకి ఏమాత్రం తెలీదు. వాళ్ళు లీసాకి సారీ చెప్తారు. లీసా ఆఫీసర్కి థ్యాంక్స్ చెప్పి వెళ్తుంది. ఇప్పుడు ఆఫీసర్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. కొన్ని రోజుల తర్వాత లీసా తన తల్లికి ఒక లెటర్ రాస్తుంది. అందులో అమ్మా నువ్వు ఎప్పుడు నాతో అనేదానివి నేను ఒక మంచి జీవితాన్ని పొందలేనని, కానీ నువ్వు చెప్పింది తప్పమ్మా అని తన తల్లికి శాశ్వతంగా వీడ్కోలు చెబుతుంది. లీసా తల్లి తన కూతురు విషయంలో చాలా తప్పు చేశానని పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు లీసాకి తను ఎప్పుడూ కోరుకునేటువంటి ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు లీసాకి అన్నీ ఉన్నాయి. ఇక ఆ సైకో కిల్లర్ విషయానికి వస్తే అతని పేరు బాబీ జోలాంగ్. అతనికి యావజ్జీవ శిక్ష అనంతరం మరణశిక్ష విధిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత లీసాని చూపిస్తారు. ఇప్పుడు తను చాలా పెద్దదైపోయి ఉంటుంది. ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.